బ్యాండ్ మేళం ఇప్పుడే ప్రీమియర్ చూసి వచ్చా, కానీ రివ్యూని మాత్రం మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నా. నిజం చెప్పాలంటే మూవీ ట్రైలర్ చూసేటప్పుడు నాకు కొద్దిగా డౌట్ కొట్టింది. ఆ డౌట్ ఇప్పుడు థియేటర్లో కన్ఫర్మ్ అయింది. ఇది బ్యాండ్ మేళం కాదు, సోది మేళం అని. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, బావ మరదలైన గిరి అండ్ రాజీ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్గా పెరుగుతూ ఉంటారు. కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల లైఫ్ వీళ్ళని సెపరేట్ చేస్తుంది. రాజీ ఏమో స్టడీస్ మీద ఫోకస్ చేస్తే, మన గిరి మాత్రం ప్యాషన్ అయిన మ్యూజిక్ ని ఫాలో అవుతూ విలేజ్ బ్యాండ్ లో సెటిల్ అవుతాడు. కట్ చేస్తే చాలా ఏళ్ళ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసినప్పుడు వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుందనేదే మెయిన్ స్టోరీ. ఇంకా ఆ మూవీలో స్టోరీ వింటుంటే ఇదేదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందని అనుకుంటాం, కానీ డైరెక్టర్ మాత్రం మనల్ని టైం ట్రావెల్ లో 10 years బ్యాక్ తీసుకుని వెళ్తారు. అప్పటి రెగ్యులర్ కమర్షియల్ రామ్ కామ్ ఈ టెంప్లెట్ ని ఇక్కడ కూడా రిపీట్ చేశారు. ఇంకా సినిమాలో కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయింది. ట్రైలర్లో కొంచెం అవుట్డేటెడ్ కుళ్ళు జోకులు అనిపించినా మూవీలో మాత్రం బాగానే ఉంది. తిప్పుకుంటున్న సాంగ్ అండ్ బీజం కొద్దిగా రిలీఫ్ ఇస్తే ఈ 3 elements తప్ప మిగతా ఏం వర్కౌట్ అవ్వలేదు. మూవీలో నెరేటివ్ మొత్తం మొదటి నుంచి చాలా రొటీన్ ప్యాటర్న్ లో సాగుతూ ఉంటుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందని మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. ఇంకా ఇందులో ఉన్న కొన్ని సిల్లీ అండ్ ఇల్లాజికల్ సీన్స్ మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి. మెయిన్గా ఈ మూవీలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్. సినిమాలో ఎక్కడ కూడా మనం క్యారెక్టర్స్తోనో లేదా వాళ్ళ ఫీలింగ్స్తోనో ఎక్కడ కనెక్ట్ అవ్వం. ఫస్ట్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే మనకి ఇది బిలో యావరేజ్ అని అర్థమైపోతుంది. ఇంక ఇంటర్వ్యూలు వచ్చేసరికి సర్లే సెకండ్ హాఫ్లో అయినా ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. సెకండ్ హాఫ్ మాత్రం చాలా టెర్రబుల్గా అనిపించింది. ఏదేదో అయిపోతూ ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ ఫ్లో అనేది ఉండదు మూవీలో. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. మెయిన్గా రోషన్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. కానీ చుట్టూ ఉన్న సీన్స్లో డెప్త్ లేకపోవడం వల్ల పొటెన్షియల్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే పెద్దగా ఏం ఎక్కలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.